సో 4 years బీటెక్ ఆర్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ చేసి బయటకు వచ్చి మా దగ్గర అసలు స్కిల్ ఏం లేదంటారు. అట్లాంటి వాళ్ళు 80-85% స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ కంప్యూటర్ సైన్సే చదువుతారు. సో మేజర్ అంటే ఎవరిని బ్లేమ్ చేయలేం. కాలేజ్లో వాళ్ళు డిగ్రీ అవార్డ్ చేయాలంటే థియరీ రాయాలి. సో ఆ థియరీ రిలేటెడ్ నేర్పిస్తారు. ఓకే, కొంత ప్రాక్టికల్ ఉంటుంది, కొంత వరకు నేర్పిస్తారు. కానీ ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్ చాలా చేంజ్ అయిపోయింది. రెగ్యులర్గా ర్యాపిడ్గా చేంజ్ అయిపోతుంది. అంత ర్యాపిడ్గా చేంజ్ అయినప్పుడు ఇక్కడ కాలేజ్ సిలబస్ చేంజ్ అయ్యేది కాదు కదా. సో అప్పుడు స్టూడెంట్స్ వాళ్ళకి అవేర్నెస్ రావాలి. ఇండస్ట్రీకి కావాల్సింది మనం ఏం మిస్ అవుతున్నాము, అవి ఏం నేర్చుకోవాలి అన్నది అవేర్నెస్ రావాలి. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ స్పెసిఫిక్గా కంప్యూటర్ సైన్స్ చదివిన స్టూడెంట్స్, అరే మనం కంప్యూటర్ సైన్స్ చదివాం, ఆల్రెడీ ఇన్ని సబ్జెక్ట్స్ చదివాం, 54 సబ్జెక్ట్స్ చేస్తున్నాము, సో మనకి ఈజీగా జాబ్ క్రాక్ అవుతుంది అన్న ధీమాలో ఉంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటారు అనమాట. ఈవెన్ మీరు చూస్తే మొన్న ప్లేస్ అయిన మన దగ్గర స్టూడెంట్స్ వాళ్ళందరూ ఇచ్చిన రివ్యూస్ కూడా, మేము టాపర్స్ అండి, వస్తాం మా అంతటి మేము తెచ్చుకోగలం అని 5-6 months టైం వేస్ట్ అయ్యాక కాదు అని చెప్పి అప్పుడు జాయిన్ అయ్యి ఇప్పుడు ప్లేస్ అయ్యాము అని చెప్పి. సో అట్లాగే ప్రతి స్టూడెంట్కి ఉంటుందండి, అది కామన్ థింగ్. కాకపోతే వాళ్ళు రియలైజ్ అవ్వాలి, ఇది కాదు బయట ఇంకా చాలా ఉంది, అది రీచ్ అవ్వాలి అంటే మనం ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవాలి అన్న పాయింట్ వాళ్ళకి రావాలి. అదే మీరు కంప్యూటర్ సైన్స్ కాకుండా ఈసీ వాళ్ళని తీసుకున్నారు అనుకోండి, వీళ్ళ దగ్గర ఎక్కువ కోడింగ్ స్కిల్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఫిక్స్ థాట్ ఉంటుంది, నేను సాఫ్ట్వేర్ కొట్టాలి అని చెప్పి కంప్లీట్ బేసిక్ నుంచి కాన్సన్ట్రేట్గా నేర్చుకుంటాడు. ఏ ఆపర్చునిటీ వచ్చినా వీళ్ళేంది, మేము ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ మేము ఇంత కోడ్ రాస్తున్నాం, ల్యాబ్లో ఇంత సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నాము, మాకంటే వాళ్ళు బాగా చేయగలుగుతారా అన్న ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటారు. సో అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం. అందుకే కంపెనీస్ సిఎస్సి ఐటీ నుంచి ఓపెనింగ్స్ ఎక్కువ ఇచ్చినా కూడా ఎక్కువ మంది ప్లేస్ అవ్వదు. బయట లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఉన్నా కూడా ప్లేస్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు ప్రాపర్గా ప్రాక్టికల్ స్కిల్స్ లేకపోవటం, రియల్ టైం స్కిల్స్ లేకపోవటం వల్ల. థియరిటికల్గా స్ట్రాంగ్గా ఉంటున్నారు, అది ప్రాక్టికల్గా ప్రూవ్ చేయలేకపోతున్నారు. సో దానివల్లే ప్లేస్మెంట్స్ దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకే వాళ్ళు ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని లేటెస్ట్ టెక్నాలజీస్, జావా ఫుల్ స్టాక్ కానీ, పైథాన్ ఫుల్ స్టాక్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ ఇట్లాంటివి నేర్చుకొని ఒక ప్రాపర్ ఆర్డర్ 6 monthsలో పాస్ అవుట్ అయిన వెంటనే రియలైజ్ అయ్యి 6 monthsలో ఓ ప్రాపర్ ఆర్డర్ ఫాలో అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడే కదా పాస్ అవుట్ అయ్యాము, చూద్దాంలే టైం ఉంది కదా అంటే ఇంక చూద్దాంలే అన్నట్టే 2 years ఫ్రెషర్ ట్యాగ్ అయిపోద్ది. రియలైజ్ అయ్యే టైంకి ఫ్రెషర్ ట్యాగ్ అయిపోయి జాబ్స్ రావడం కష్టము. సో ఈ 6 monthsని 3 partsగా మనం డివైడ్ చేస్తే, ఫస్ట్ 2 months బేసిక్ స్ట్రాంగ్ ఫౌండేషన్స్ నేర్చుకోవడానికి ప్రోగ్రామింగ్కి స్పెండ్ చేయాలి. డైలీ 4 hours లెక్క ఫస్ట్ 2 months స్పెండ్ చేస్తే, నెక్స్ట్ 2 months ఈ 2 monthsలో ఏవైతే నేర్చుకున్నామో 3rd, 4th monthలో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి, వాళ్ళ రెజ్యూమ్ ప్రిపరేషన్కి వాటికి యూజ్ చేయొచ్చు. 4th month అయ్యేసరికి ప్రాజెక్ట్స్ అవుతాయి కాబట్టి అక్కడి నుంచి మీరు జాబ్స్కి అప్లై చేయొచ్చు. సో ఈ 4 months డైలీ 4 hours 120 into 4 hours వేసారనుకోండి, ఆల్మోస్ట్ 480 hours స్పెండ్ చేస్తున్నారు. మీ లైఫ్లో ఒక 500 hours అంత స్ట్రాంగ్గా నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్ ఈజీగా జాబ్ క్రాక్ చేయగలుగుతారు. ఆ జాబ్ క్రాక్ చేసేటప్పుడు రైట్ ఆపర్చునిటీ, కంపెనీ గురించి స్టడీ చేయాలి. ఒక చోట ఒక ఆపర్చునిటీ ఉందంటే సింపుల్గా అప్లై చేసి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతున్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అసలు ఆ కంపెనీ ఏం చేస్తుంది అని వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసి ప్రాపర్గా తెలుసుకోవాలి. అప్పుడు ఇంటర్వ్యూలో హెచ్ఆర్ అడుగుతారు, వై ఆర్ యూ చూసింగ్ యువర్ కంపెనీ అని చెప్పి చెప్పాలి. ఎందుకు అన్నది ఎప్పుడు చెప్పగలుగుతారు? కంపెనీ గురించి ఒక ఐడియా ఉంటేనే చెప్పగలుగుతారు. అది చెప్పలేనప్పుడు నేను ఏమి రీసెర్చ్ చేయకుండా, హోంవర్క్ చేయకుండా వచ్చాడు అన్నది అర్థమవుతుంది. సో అక్కడ చాలామంది జాబ్ మిస్ చేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర స్కిల్ ఉన్నా కూడా.